వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణతో సరదాగా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన వీడియోలో ఏం రెసిపీ అంటే చాయ్ అండి. చాయ్ గరం చాయ్ అంటారు కదా, అమృతం లాంటి చాయ్ అండి. ఇది మసాలా చాయ్ అంటే మసాలా టీ అంటారు, చాయ్ అంటారు. దీన్ని ఎలా చేసుకోవాలో మసాలా టీ అనేది మనం ఈ ప్రాసెస్ అంతా దీంట్లో చూపిస్తాను చూడండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళకైనా సరే ఇంట్లో వాళ్ళని ఇంప్రెస్ చేయాలి అనుకుంటే ఇలా చాయ్ పెట్టి ఇంప్రెస్ చేయండి. దీనికి ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఏమేమి కావాలో ఈ మసాలా టీకి అనేది చూపిస్తాను రండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని మనము స్టవ్ మీద పెట్టి ఆన్ చేద్దాము. గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టేశాను. స్టవ్ ఆన్ చేసేసుకొని 2 గ్లాసుల వాటర్ నేను చూపిస్తున్నాను, అన్నీ గమనించండి. ఆ గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ అన్నమాట. అవి బాగా 3/4 గ్లాస్ అయ్యే వరకు బాగా మరిగించుకోవాలి. దీనిలోకి ఒక అల్లం ముక్క, ఒక దాచిన చెక్క, ఒక యాలుక్కాయి మనకి దీనిలో వేసుకోవాలన్నమాట మసాలా అనేది. ఇది మసాలా టీ, మసాలా చాయ్. అదిగో చూడండి, 1 ఇంచు అల్లం మొక్క, 1/2 ఇంచు దాచిన చెక్క, ఒక యాలుక్కాయి. ఈ 3 కూడా దాచిన చెక్క మామూలుగానే వేయచ్చు. ఆ 2 దంచుకోవాలన్నమాట. కొంచెం కచ్చాబిచ్చాక దంచుకొని టీ బాగా మరుగుతున్నప్పుడు వేయాలి. ఇప్పుడు టీ వాటర్ పెట్టేసుకున్నాం కదా మనము, అది కొంచెం అట్లా మరుగుతుండగా ఈ టైంలోనే చూడండి ఎలా కాగుతున్నాయో. ఇప్పుడు టీ పొడి వేసుకోవాలి. నేనైతే రెడ్ లేబుల్ టీ అనేది వేస్తున్నాను. మా ఇంట్లో నేను వాడేది అదే కాబట్టి 2 స్పూన్లు చూపిస్తున్నాను చూడండి మీకు స్పూన్తో. ఆ 2 స్పూన్లు ఆ చాయ్ పత్తి, దీన్ని చాయ్ పత్తి అంటారు, టీ పొడి అంటారు. మనం ఆ వాటర్లో మరిగే వాటర్లో వేసుకోవాలన్నమాట. అవి బాగా మరగనిస్తే ఈ టీ అనేది ఇప్పుడు నేను 2 గ్లాసులు వాటర్ పోసాను కదా, 2 మనుషులకు వస్తాయండి. ఇది మా వారికి నాకు డైలీ రొటీన్గా మార్నింగ్ తాగుతూ ఉంటాము. ఇప్పుడు చిన్న ఒక రోలు తీసుకొని 1 ఇంచు అల్లం ముక్క, దాని మీద పొట్టు తీసేసి క్లీన్ చేసి దంచుకోవాలి చిన్న రోట్లో. కచ్చాబిచ్చాగా మెత్తగా ఏం దంచాల్సిన పని లేదండి, కచ్చాబిచ్చాగా దంచుకోవటమేను. దీనిలోనే ఆ యాలుకకాయ ఒకటి తీసుకున్నాం కదా, ఎలాచి అనేది, అది కూడా వేసి దంచుకుందాము. చూడండి వేస్తున్నాను అది కూడా. ఇది కూడా అంతే, కచ్చాబిచ్చాక. ఆ యాలుక్కాయ అనేది ఫ్లేవర్ కోసమేనండి. అల్లము, యాలుక్కాయ చూడండి ఎలా దంచాను. ఆ మరుగుతున్న వాటర్, టీ వాటర్లో వేసుకోవాలన్నమాట. బాగా మరుగుతున్నాయి కదా, ఇప్పుడు వేసేస్తున్నాను. చూడండి కచ్చాబిచ్చాగానే దంచుకోవాలి, మెత్తగా దంచాల్సిన పని లేదు. ఆ యాలుక్కాయ ఇది 2 కూడా. దాచిన చెక్క ముక్క ఉంది కదా, అది కూడా ఆ వాటర్లోనే వేసేయాలన్నమాట, టీ మరిగే దాంట్లోనే. అది చూడండి చూపించాను. ఒక 1/2 ఇంచు దాచిన ముక్క చెక్కది. ఇవి మొత్తం బాగా 2 గ్లాసులు పోసాం కదా వాటరు, 3/4 గ్లాస్ అయిన దాకా బాగా మరిగించుకోవాలి. వీటిని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి. ఇవి హెల్త్కి ఎంతో మంచిదండి. అల్లం మంచిదే, దాచిన చెక్క మంచిదే, యాలుక్కాయ మంచిదే. చూడండి, మనం గరిటెతో ఆ డికాషన్ని పైనుంచి కిందకి తిరగబోసినట్లుగా ఒక గరిటె తీసుకొని అలా చేయాలన్నమాట. అప్పుడు అంతా కలిసి మరుగుతూ టేస్టీగా వస్తాయి ఈ చాయ్ అనేది. హెడేక్గా ఉంది, టీ పెట్టు అని ఎవరైనా మన ఇంట్లో వాళ్ళు అంటున్నప్పుడు ఇలా చేసి పెట్టండి. చూడండి, షుగర్ అంటే పంచదార 2 స్పూన్లు వేస్తున్నాను. ఈ 2 టీలోకి సరిపోతాయండి అవి. ఆ షుగర్ మాత్రం ఇంకా కొంచెం బాగా స్వీట్గా తాగాలనుకునే వాళ్ళు 1/2 స్పూన్ పంచదార ఎక్స్ట్రా వేసుకోవచ్చు. మాకైతే ఇలా సరిపోతాయండి. బాగా మరగరించుకోవాలి. హెల్త్ పర్పస్గా మనము టీ తాగుతున్నామంటే ఇలా మసాలా టీ చేసుకుని తాగితే హెల్త్ కూడా బాగుంటుందండి. అల్లం వెల్లిన
దాసిన చెక్క ఒంట్లోకి వెళ్ళినా ఏవే వెళ్ళినా మనకు ఆరోగ్యమేను. మరగటం మాత్రం బాగా మరగాలండి. వాటరు దగ్గరకు వచ్చేయాలి, 3/4 గ్లాసు అవ్వాలి మొత్తం కలిపి. అప్పుడు కానీ మనం పాలు పోసుకోవటానికి కుదరదు. పాలు పక్కన వేడి చేసి పెట్టేశానండి. కొంచెం పాలు వేడిగా ఉండంగానే దీనిలో పోసుకోవాలి. చూడండి ఎలా మరుగుతున్నాయో. తలనొప్పులేంటి, లోపల హెల్త్కి ఏదన్నా ఇబ్బందిగా, ఆరోగ్యం కడుపులో ఏదైనా తేడాగా ఉన్నా కూడా అంత కరెక్ట్గా సెట్ అయిపోయిద్దండి ఇలా మసాలా టీ తాగితే మాత్రం. చాయ్ చాయ్ గరం చాయ్ అనే సాంగ్ కూడా ఉంది. వాళ్ళు కరెక్ట్గా ఇలా చూసే పెట్టినట్టున్నారు ఆ సాంగు. చాలా బాగా ఉంటాయండి. టీ మాత్రం చాలా టేస్ట్గా ఉంటాయి. మార్నింగ్ మాకు లెగవంగానే మా వారికి నాకు ఈ చాయ్ తాగాల్సిందేను. ఎవరైనా పొద్దున్నే కాబట్టి కడుపులోకి అల్లం వెళ్ళినా మంచిదేను. ఇలా మసాలా టీ పెట్టుకొని ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి ఎలా మరుగుతున్నాయో. అట్లా మరుగుతా పొగలు వెళ్ళాలన్నమాట. మధ్య మధ్యలో మనం గరిటతో తిప్పుకుంటా ఆ గరిటలోంచి పైనుంచి అలా పోసుకుంటూ ఉండాలి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. ఆహా, మనం చూస్తుంటేనే ఆహా అబ్బా అన్నట్టుగా స్మెల్తోనే అనిపించిద్దండి మనకి ఈ చాయ్ చూడంగానేను. నేను చెప్తున్నానని కాదు, మీరు ట్రై చేసి చూడండి, మీకే తెలిసిద్ది. ఇది అమృతం లాంటి టీ అన్నమాట. ఇవి ఎటు మనం ఈవినింగ్ టైంలో పెట్టుకుంటాము, మార్నింగ్ టైము పెట్టుకుంటాం. చాయ్ ఇలా పెట్టుకోండి, హెల్త్కి మంచిది. స్మెల్కి స్మెల్, హెల్త్కి హెల్త్, అంతా బాగుంటుంది. అలా పొగలు వచ్చేటట్టుగా బాగా మరగనివ్వాలండి టీ మాత్రము. బంధువులు ఎవరన్నా ఇంటికి వచ్చినా కానీ ఇలా పెట్టి మనం సర్వ్ చేస్తే అబ్బా వాళ్ళ ఇంట్లో టీ తాగాము, ఎంత బాగున్నాయో, ఎలా పెట్టారో కానీ అన్నట్లుగా అనిపించిద్దండి ఈ చాయ్ మాత్రము. ఇవి 2 కప్పులు ఛాయ్ అవుతాయండి. 2 మనుషులకే వచ్చేటట్టే పెట్టాను నేను. డైలీ మేము ఎలా పెట్టుకుంటున్నామో అలానే మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పెట్టి ఈ ఛాయ్ అనేది పెట్టి చూపిద్దాము. మసాలా ఛాయ్ ఎలా చేసుకుంటారో ఒకసారి చూపిద్దామని చెప్పి నేను ఈ ఛాయ్ పెట్టేసి మీకు చూపిస్తున్నాను. ఇది దగ్గరకు వచ్చేస్తున్నాయండి బాగా మరగటానికి. పాలు పక్కనే పెట్టుకొని మనము 2 కప్పులు తెచ్చి పక్కన పెట్టేసుకొని పాలు పోసుకోవటానికి పాలను కూడా ఏ గ్లాస్తో అయితే మనం వాటర్ పోసామో అదే గ్లాస్తో పాలు కూడా రెడీ చేసుకుందామండి. మనము 2 కప్పుల వాటర్కి 3/4 కప్పు వాటర్ అయ్యిందాక మరిగించుకున్నాక ఒకే ఒక గ్లాసు, అదే గ్లాస్తో గ్లాసుడు పాలు బాగా వేడి చేసి మరగబెట్టి పక్కన పెట్టేసుకున్నాను నేను పాలని. చూడండి ఎలా మరుగుతున్నాయో. అలా మధ్య మధ్యలో మనం ఒక గుంట గరిటెతో పైనుంచి ఇలా కిందకి పోయాలండి. చూడండి అట్లా మరిగి మరిగి దగ్గరికి వస్తూ ఉంటాయి. కొంచెం టైం తీసుకున్నా సరే డైలీ మీరు టీ తాగే అలవాటు ఉంది అనుకున్న వాళ్ళు ఇలా పెట్టేసుకోండి. ఎవరైనా ఇంటికి చుట్టాలు అంటే బంధువులు ఎవరైనా వచ్చినా సరే ఇలా చేసి పెట్టండి. ఇక మరిగిపోయినాయండి టీ. ఇప్పుడు పాలు పోసేసుకుందాము. పాలు కూడా కొంచెం వేడిగానే ఉండాలండి. ఏ గ్లాస్తో అయితే మనం పోసుకున్నామో ఇక అదే గ్లాసు మీకు చూపిస్తున్నాను.
పాలు గ్లాస్తో గ్లాసుడు పాలు పోయాలన్నమాట. అది ఒక గ్లాసు పాలు ఇప్పుడు ఆ మరిగే టీలో పోసేద్దాం డికాషన్లో. ఇప్పుడు మనం టీ స్టాల్లో ఎలా అయితే పైనుంచి కిందకి ఎలా తిరగబోస్తారో వాళ్ళు ఎందుకు పోస్తారు అనేది కూడా చెప్తానండి. అవి అంతా కలిసి టీ అనేది చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట. అందుకని అలా గరిటతో తిప్పుకొని పోసుకుంటూ ఉండాలి పైనుంచి కిందకి. అలా మనం పాలు పోసినా కూడా ఇలానే 2-3 సార్లు అలా గరిటతో పైనుంచి కిందకి అలా తిప్పుకోవాలండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి స్టవ్. మనం ఇప్పుడు ఒక 2 కప్పులు రెడీ చేసి పక్కన పెట్టేశాను. ఇవి కొంచెం మరగనివ్వాలండి. పాలు డికాషన్ కూడా శుభ్రంగా అంతా కలవాలి కదా. కొంచెం మరగనిద్దాము, ఎందుకంటే ఆల్రెడీ మరిగిపోయినాయి. ఇంకొంచెం పాలు పోసినాక కూడా మరగనిచ్చేసుకుందాము. ఎక్కువసేపు ఏం వద్దండి, పాలు పోసినాక ఎక్కువసేపు మరగకూడదు. మళ్ళీ గరిటతో పైనుంచి కిందకి ఇలా ఒక 2-3 సార్లు అలా అనేసుకుంటే చాయ్ అనేది చాలా టేస్టీగా వస్తాయి. చూడండి కలర్ కూడా మారిపోయింది. మనం పాలు పోసేసినాక టీ అనేది ఈ రంగులో రావాలండి. ఇలా కలర్ వస్తే మనం పర్ఫెక్ట్గా చాయ్ పెట్టినట్టు అర్థం అన్నమాట. చాయే కదా అని మనం అనుకుంటాము. చాయ్కి ఇంత ఇలా చేసుకుంటే మనకు చాయ్ మంచిగా వస్తాయి అన్నమాట. స్టవ్ బంద్ చేసేసాను. ఇప్పుడు ఇది మనం వడపోసుకునే దాంతో ఒక గిన్నెలోకి వడపోసుకుని పెట్టుకొని కప్పుల్లో సర్వ్ చేసుకోవటమేనమాట. దీన్ని ఎవరైనా సరే ఈ చాయ్ చూస్తే ఆహా ఎంత టేస్టీగా ఉంది, ఏమేసి చేశారో అన్నట్లుగానే ఉండాలండి ఈ చాయ్ అనేది. చూడండి ఎలా ఉన్నాయో చాయ్ అనేది మాత్రం. ఇప్పుడు తీసుకొని మనం ఒక వేరే గిన్నెలోకి కానీ గ్లాసులోకి కానీ వడపోసుకొని కప్పుల్లో పోసేసుకుందాం మనం ఇప్పుడు. అదిగో చూడండి. బాయ్ అండి. ఇక